ఏంటండోయ్ ఏదో వంట చేస్తున్నట్టున్నారు. ఏం వంట ఈరోజు? టిఫిన్ గుంత పొంగనాలు. ఓహో, గుంత పొంగనాలు ఫుల్ బ్రౌన్ కలర్లో పొంగిపోతున్నాయి. ఏంటి నిన్న ఏదో వీడియో పెట్టినట్టున్నారు మాది అమెజాన్ జాబ్ది. నేను వర్క్ చేస్తున్నాను కదా, అదే రోల్ వేకెన్సీ వచ్చింది, అదే పెట్టినాను. చాలా మంది అడిగారు కదా, అందుకే పెట్టినాను. యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉందా, ఎలా అప్లై చేయాలి అనేది. ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇంకా కొత్త రోల్స్ ఏమైనా వచ్చినాయా? ఇంకోటి ఈరోజు చెప్పేది ఏమంటే క్వాలిటీ సర్వీసెస్. అంటే మేము వర్క్ చేస్తాం కదా, దాన్ని ఆడిట్ చేయడమే క్వాలిటీ సర్వీసెస్. ఆ రోల్ కూడా వేకెన్సీ పడింది. ఈ జాబ్ రోల్ ఫ్రెషర్కా లేకోకుంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకా? ఫ్రెషర్స్కే. ఎక్స్పీరియన్స్ ఉంటే కన్నా నేను ఆల్మోస్ట్ మెన్షన్ చేస్తాను. అన్ని ఎక్స్పీరియన్స్ లేవు, అన్ని ఫ్రెషర్కే ఉన్నాయి. ఎవరికైనా ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ అన్ని? క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే 2 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ. అవును. విర్చువల్ జాబా లేకోకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ. ఓకే ఓకే. సో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నావు మరి? ఈరోజు పోస్ట్ చేస్తున్నా. లింక్స్ బయోలో మెన్షన్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్లో బయోలో మెన్షన్ చేస్తున్నా, యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. ఎవరికైనా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనే వీడియో కావాలి. హలో అందరికీ, వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వసుదా పవన్ కుమార్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు యాక్చువల్లీ నిన్న ఒకటి అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ అని ఒకటి జాబ్ గురించి పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో పెట్టాను అండ్ షార్ట్ కూడా పెట్టాను కదా. ఈరోజు కూడా ఇంకొక జాబ్ ఆపర్చునిటీ ఏంటంటే క్వాలిటీ సర్వీసెస్, అసోసియేట్ క్వాలిటీ సర్వీసెస్. ఇది కూడా ఫ్రెషర్స్ అప్లై చేసుకునేదే. అండ్ అక్కడైతే మెన్షన్ చేయడము విర్చువల్ అనే మెన్షన్ చేశాడు. విర్చువల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మేము విర్చువల్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అని అర్థము. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీసా అని చాలామంది అడుగుతున్నారు. ఇంకొకటి ఏమంటే ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది మెన్షన్ చేశారు అక్కడ అంటున్నారు. 2 years అని వాళ్ళు మెన్షన్ చేస్తారు, కాకపోతే మనము అప్లై చేసుకునే చోట 0 to 2 years అని సెలెక్ట్ చేసుకుంటే మనం ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా L2 లెవెల్ అంటే ఇది ఫ్రెషర్స్గానే ఉంటుందండి. L2 ఆల్మోస్ట్ ఫ్రెషర్స్కే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ ఉండదు. మహా అంటే మీరు బయట టీచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదన్నా ఉన్నా కూడా పెట్టచ్చు. ఇలా రిలేటెడ్ కాకపోయినా కూడా ఇట్లా కొంతమంది వాలంటీర్గా జాబ్ చేసిన వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కిందనే కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్కి తగ్గ మీకు శాలరీ అనేది ఉండదు. ఇంకా ఈరోజు జాబ్ దీంట్లోకి వచ్చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఏమంటే ఇక్కడ నిన్న ఒకటి అప్లికేషన్ ప్రాసెస్ చూపించినాం కదా, స్టార్టింగ్ నుంచి అంటే మన నేమ్ దగ్గర నుంచి చూపించాం. బట్ ఈరోజు అప్లికేషన్ ప్రాసెస్ ఏమంటే ఆల్రెడీ నిన్న చేసిన అప్లికేషన్ అనేది సేవ్ అయ్యి ఉంటుంది. మన డీటెయిల్స్ అన్నీ, ప్రైమరీ డీటెయిల్స్ అన్నీ సేవ్ అయి ఉంటుంది. సెకండరీ డీటెయిల్స్ అంటే మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎందులో ఎక్స్పీరియన్స్ ఉంది అనేది, మీరు గ్రాడ్యుయేషనా లేదంటే కాదా అని ఒక 3 questions మాత్రమే కొత్త అప్లికేషన్లో అడుగుతుంది. అది కూడా నేను చూపించాను, ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్న లింక్ మీద క్లిక్ చేస్తున్నాను. అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ అనేది, క్వాలిటీ సర్వీసెస్ అనేసి. ఇదైతే కిందకి స్క్రోల్ చేసుకుంటే 2 years ఎక్స్పీరియన్స్ అనే మెన్షన్ చేస్తున్నారు. కానీ కాకపోతే అక్కడ అప్లై చేసుకునేటప్పుడు 0 to 2 years అప్లై చేసినప్పుడు ఇంతకు ముందు మేము అప్లై చేసిన వెంటనే మాకు మెయిల్కి ఎగ్జామ్ లింక్ వచ్చేది. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు. 1 week 2 weeks టైంలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు. ఒకవేళ మా ఎగ్జామ్స్ క్లియర్ అవ్వకపోతే మాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది వచ్చేది కాదు. ఎగ్జామ్స్ క్లియర్ అయిందా లేదా అనేది కూడా మనకైతే తెలియదు. ఎలా అంటే వాళ్ళు ఊరికే జస్ట్ యువర్ టెస్ట్ విల్ బి సబ్మిటెడ్ అనే మాత్రమే మెసేజ్ చూపిస్తారు అక్కడ స్క్రీన్ మీద. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు మనకి మెయిల్ వచ్చినప్పుడు మనకి ఇంటర్వ్యూ ఎగ్జామ్ క్లియర్ అయింది అని అది అర్థమవుతుంది. చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది, అందుకే ఇలా చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా అమెజాన్ లో కానీ లేదంటే మా అప్లికేషన్ ప్రాసెస్ లో కానీ లేదంటే మా వర్క్ మీద కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ రోజు 2 o'clock
విత్డ్రా చేసేసాను. అయితే తర్వాత అందరూ ఇప్పుడు కొంచెం అప్లై చేసిన అవైలబుల్గా క్వాలిటీ ఉంటారు అనేసి సర్వీసెస్‌ది ఆ టైంకి పెడుతున్నాను. పెట్టుకున్నాను. ఈ క్వాలిటీ లైవ్ సర్వీసెస్ ఉంటుంది, కూడా లైవ్లోకి వచ్చి జాయిన్ కావాలి. మీకు ఏ విత్డ్రా చేసుకుంటే డీటెయిల్స్ దానికి కావాలన్నా కూడా సంబంధించిన నేను మెయిల్ కూడా అందులోనే వస్తుందంటే నేను ఆల్రెడీ ఖచ్చితంగా మీకు ఎగ్జిస్టెడ్ డౌట్స్ క్యాండిడేట్ అనేటివి కాబట్టి క్లియర్ విత్డ్రా చేయడానికి ట్రై చేసుకున్నారు. మీరు ఎవరైనా చేస్తాను. అవసరం లేదు నాకు ఇదండి జాబ్ అనుకుంటే విత్డ్రా కూడా క్లిక్ చేసుకోవచ్చు. చూడండి నాకు మెయిల్కి మెయిల్ వచ్చేసింది. ఫస్ట్ 2 మెయిల్స్ నేను అప్లై చేసినందుకు వచ్చింది. తర్వాత లాస్ట్ మెయిల్ వచ్చేసి విత్డ్రా చేసుకునేందుకు కూడా విత్డ్రా మెయిల్ వచ్చేసింది. ఇలా వస్తుంది. మీరు విత్డ్రా చేసుకున్నా వస్తుంది, మీరు సబ్మిట్ చేసినా వస్తుంది, వాళ్ళు అప్లికేషన్ మూవ్ ఫార్వర్డ్ చేసినా కూడా వస్తుంది. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చాలామంది అయితే మెయిల్స్ అడుగుతున్నారు కదా. నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జామ్ ఉండొచ్చండి. నాకు కూడా కన్ఫర్మ్గా తెలీదు. మేము అప్లై చేసినప్పుడైతే ఇంతకుముందు మేము అప్లై చేసిన వెంటనే మాకు మెయిల్‌కి ఎగ్జామ్ లింక్ వచ్చేది. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు. 1 వీక్, 2 వీక్స్ టైంలోనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసేవాళ్ళు. ఒకవేళ మా ఎగ్జామ్స్ క్లియర్ అవ్వకపోతే మాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది వచ్చేది కాదు. ఈ ఎగ్జామ్స్ క్లియర్ అయిందా లేదా అనేది కూడా మనకైతే తెలీదండి. ఎలా అంటే వాళ్ళు ఊరికే జస్ట్ యువర్ టెస్ట్ విల్ బి సబ్మిటెడ్ అని మాత్రమే మెసేజ్ చూపిస్తారు అక్కడ స్క్రీన్ మీద. తర్వాత ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినప్పుడు మనకి మెయిల్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్ క్లియర్ అయింది అని అది అర్థమవుతుంది. చాలామంది అడుగుతున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది. అందుకే ఇలా చెప్తున్నారు. ఇంకా మీకు ఏమైనా అమెజాన్‌లో కానీ, లేదంటే మా అప్లికేషన్ ప్రాసెస్‌లో కానీ, లేదంటే మా వర్క్ మీద కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే గిన ఈరోజు 2-3 అయితే అందరూ కొంచెం అవైలబుల్గా ఉంటారు అనేసి ఆ టైంకి పెట్టుకున్నాను. లైవ్ ఉంటుంది, లైవ్లోకి వచ్చి జాయిన్ కావండి. మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను అందులోనే ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేటివి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇదండి సంగతి. ఇంకా ఏవైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే తప్పకుండా వీడియోస్ చేస్తాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.